హలో స్టూడెంట్స్, ఈరోజు మన డైమెన్షనల్ ఫార్ములా అంటే ఏంటి, ఆ డైమెన్షనల్ ఫార్ములాస్ ఎలా రాయాలి, ఆ డైమెన్షన్స్ అంటే ఏంటో దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. డిస్కస్ చేసే ముందు మీకు అంతా ఏంటంటే ఒక చిన్న మనవి, మీరు వీడియోని పూర్తిగా చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. దానివల్ల ఏంటంటే నేను చేసే వీడియోలన్నీ కూడా రెగ్యులర్గా మీకు వస్తాయి. నేను ఏదైనా ఒక సిరీస్ తీసుకున్నప్పుడు ఏంటంటే రెగ్యులర్గా వీడియోలు చేస్తూ ఉంటాను. నేను ఒక సిరీస్గా అంటే ఒక లెసన్ తీసుకున్నప్పుడు ఆ లెసన్ వైజ్గా ఒక టాపిక్ వైజ్గా వీడియోలు చేస్తూ ఉంటాను. ప్రతిరోజు ఆ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మీరు చూడటం, సబ్జెక్ట్ నేర్చుకుంటాం కూడా కొంచెం మీకు ఈజీ అవుతుంది. ఓకే, ఇంతలోకి మనం ఏంటంటే విషయంలోకి వెళదాం. ఈరోజు మనం ఏంటంటే డైమెన్షనల్ ఫార్ములా అంటే ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ డెఫినేషన్ ఏంటంటే డైమెన్షనల్ ఫార్ములాకి ద ఎక్స్ప్రెషన్స్ షోయింగ్ the powers to which the fundamental units are to be raised to obtain one unit of derived quantity is called dimensional formula. దీనికి జాగ్రత్తగా చూస్తే దీన్ని మనకి ఏదైనా ఒక డెఫినేషన్ ఉన్నప్పుడు మన కీ పాయింట్స్ ఎలా అర్థం చేసుకోవాలి ఏంటి అనేది జాగ్రత్తగా చూడండి. ద ఎక్స్ప్రెషన్ షోయింగ్, అది ఒక ఎక్స్ప్రెషన్ ఏంటంటే ద పవర్స్ టు విచ్ ద ఫండమెంటల్ యూనిట్స్ ఆర్ టు బి రైజ్డ్. ఇది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఫండమెంటల్ యూనిట్స్ ఆర్ టు బి రైజ్డ్. ఇక్కడ ఫండమెంటల్ యూనిట్స్ అంటున్నాడు. ఫండమెంటల్ యూనిట్స్ ఏంటి, మనకున్న ఫండమెంటల్ యూనిట్స్ ఏంటంటే మాసు, లెంగ్త్, నెక్స్ట్ టైము. ఇవి ఫండమెంటల్ యూనిట్స్. ఈ మాస్కి వచ్చేసరికి మనం ఏంటంటే క్యాపిటల్ ఎంతో చూపిస్తాం, లెంగ్త్ వచ్చేసరికి క్యాపిటల్ ఎల్తో చూపిస్తాం, టైం వచ్చేసరికి క్యాపిటల్ టీతో చూపిస్తాం. అవి ఈ ఫండమెంటల్ యూనిట్స్. ఇక్కడ పవర్స్ టు విచ్ ద ఫండమెంటల్ యూనిట్స్ ఆర్ టు బి రైజ్డ్. ఈ ఫండమెంటల్ యూనిట్స్ యొక్క పవర్స్ ఎంత పెంచితే, ఇక్కడ ఎం పవర్ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు, ఇక్కడ ఎల్కే పవర్ 1 ఉన్నట్టు, టీకి పవర్ 1 ఉన్నట్టు. ఈ పవర్స్ ఎంత పెంచితే మనకేం రావాలంట, టు అబ్టైన్ 1 యూనిట్ ఆఫ్ డెరైవ్డ్ క్వాంటిటీ. 1 యూనిట్ ఆఫ్ డెరైవ్డ్ క్వాంటిటీ. డెరైవ్డ్ క్వాంటిటీ అంటే ఏంటి, ద క్వాంటిటీస్ ఆర్ విచ్ ఆర్ డిపెండింగ్ అపాన్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ యాజ్ డెరైవ్డ్ క్వాంటిటీస్ అని చెప్పేసి అంటారు. డెరైవ్డ్ క్వాంటిటీస్ అంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అయ్యే క్వాంటిటీస్ మనం డెరైవ్డ్ క్వాంటిటీస్ అంటారు. సో యూనిట్స్ ఆఫ్ డెరైవ్డ్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ డెరైవ్డ్ యూనిట్స్ అంటారు. అవన్నీ కూడా ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్ యూనిట్స్లో మనం చెప్తాం, డెరైవ్డ్ యూనిట్స్ అన్నిటిని కూడా. ఓకే, సో ఈ పవర్స్ని ఎంతవరకు అయితే పెంచితే మనకు ఒక డెరైవ్డ్ క్వాంటిటీ వస్తుందో ఈ మొత్తం ఫార్ములాని మనం డైమెన్షన్ ఫార్ములా అని చెప్పేసి అంటారనమాట. అది ఇప్పుడు ఈ పవర్స్ ఉంటాయి కదా, ఆ పవర్స్ని మనం ఏమంటామంటే డైమెన్షన్ అని చెప్పేసి అంటాం, డైమెన్షన్స్ అని చెప్పేసి అంటాం. ఇందులో మనకి మాస్కి వచ్చేసరికి క్యాపిటల్ ఎం వాడాలి, లెంగ్త్ వచ్చేసరికి ఏంటంటే క్యాపిటల్ ఎల్ వాడతాము, టైం వచ్చేసరికి ఏమంటే క్యాపిటల్ టీ వాడతాం. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొన్నిటికి నేను ఈ డైమెన్షనల్ ఫార్ములాస్ మనం ఎలా రాయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను. ఈ డైమెన్షనల్ ఫార్ములా యొక్క ఉపయోగాలు ఏంటి ఇవన్నీ కూడా చర్చిద్దాం ఒక్కొక్కటి నెమ్మదిగా. ఫస్ట్ ఒక క్వాంటిటీ తీసుకుంటాను నేను వెలాసిటీ ఆర్ స్పీడ్. వెలాసిటీ ఆర్ స్పీడ్ ఈ క్వాంటిటీ తీసుకున్నాను. ఈ వెలాసిటీకి వీకేంటి మనకి డిస్ప్లేస్మెంట్ బై, అంటే వెలాసిటీ కానీ స్పీడ్ అయితే డిస్టెన్స్ అంటాం, డిస్ప్లేస్మెంటు బై టైము. ఇప్పుడు మనకి దీనికి యూనిట్ రాయాలనుకోండి, యూనిట్ రాయటం మనకు తెలుసు, సిజిఎస్ యూనిట్స్ లేక ఎంకేఎస్ యూనిట్స్. మనం ఏదో ఒకటి రాస్తాను నేను, సపోజ్ ఏదైనా ఎంకేఎస్ యూనిట్స్ నేను రాస్తున్నాను, ప్రిఫర్ చేస్తాను. ఏ యూనిట్ అయినా సరే, మీరు సిజిఎస్ అయినా రాసుకోండి లేకపోతే ఎంకేఎస్ అయినా రాసుకోండి. మనం రాయాలనుకోండి, డిస్ప్లేస్మెంట్ అనేది ఒక లెంగ్త్ కాబట్టి ఇందులో మనం లెంగ్త్ మనం దేంట్లో చెప్తాం, మీటర్లో చెప్తాం. మీటర్ ఫర్, ఇక్కడ బై ఉంది కదా, ఫర్ సెకండ్ ఇలా వస్తుంది. అదే డైమెన్షనల్ ఫార్ములా రాయాలనుకోండి, ఇప్పుడు డైమెన్షనల్ ఫార్ములా రాసేటప్పుడు ఎప్పుడు కూడా మన స్క్వేర్ బ్రాకెట్ ఇది యూజ్ చేయాలి, ముందు బ్రాకెట్లో పెట్టాలి. ఇందులో ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మీటర్ ఫర్ సెకండ్, ఇక్కడ లెంగ్త్ ఉంది, మనకి టైం ఉంది, మాస్ అనేది లేదు.
మాస్ అనేది లేదు కాబట్టి క్యాపిటల్ ఎం పవర్ 0 పెట్టాలి, మాస్ లేదు కాబట్టి. తర్వాత ఇక్కడ లెంగ్త్ అనేది ఉంది. లెంగ్త్ అనేది ఏంటి మీటర్లో ఉంది. మీటర్ అంటే ఇక్కడ లెంగ్త్, ఇక్కడ డిస్ప్లేస్మెంట్. లెంగ్త్ అనేది ఇక్కడ మీటర్కి మనకు పవర్ 1 ఉంది కాబట్టి లెంగ్త్ పవర్ మనం 1 వేయాలి. ఇక్కడ బై ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఇదేంటి పర్ సెకండ్ అంటే టైము ఎంత ఉంది, దీనికి పవరు 1 ఉంది. ఏ పవర్ లేకపోతే 1 ఉన్నట్టు. ఇది కూడా బైలో ఉంది కాబట్టి -1 వేస్తాం. మామూలుగా ఉంటే ప్లస్ పవర్స్లో చూపిస్తాము. న్యూమరేటర్లో ఉంటే డినామినేటర్లో ఉంటే మైనస్ పవర్లో చూపిస్తాం. ఎం పవర్ 0, ఎల్ పవర్ 1, టీ పవర్ -1. ఇది డైమెన్షన్ ఫార్ములా. ఇప్పుడు మనకి వీటిని ఈ పవర్స్ని ఏమంటారంటే 1, ఇక్కడ -1, వీటిని డైమెన్షన్స్ అంటారు. మాస్ ఈజ్ డైమెన్షన్ 0 ఇన్ డైమెన్షన్, లెంగ్త్ ఈజ్ 1 ఇన్ డైమెన్షన్ అండ్ టైమ్ ఈజ్ -1 ఇన్ డైమెన్షన్, లైక్ దట్. అట్లాగా మనం ఇట్లా చేయొచ్చు అనమాట. అలా మెన్షన్ చేస్తాం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు నేను రాసి చూపిస్తాను. సెకండ్ వన్ యాక్సలరేషన్ అన్నారు. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ. ఇక్కడ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ కదా యాక్సలరేషన్ అంటే, అందుకే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే వెలాసిటీ వస్తుంది. సో దీనికి మనకి ఎంకేఎస్ యూనిట్స్ కానీ ఏదో ఒక సిస్టమ్ తీసుకుందాం అనుకున్నాం కదా, నేను ఎంకేఎస్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఎంకేఎస్ యూనిట్స్ కానీ మనకి తీసుకుంటే వెలాసిటీకి మనకి ఇందాక ఎలా వచ్చింది, మీటర్ ఫర్ సెకండ్. బై టైం అంటున్నాడు కాబట్టి బై 1/సెకండ్ వేస్తే మీటర్ బై సెకండ్ స్క్వేర్ ఇది వస్తుంది. అది యూనిట్. ఇప్పుడు మన డైమెన్షన్ ఫార్ములా రాయాలనుకోండి, డైమెన్షనల్ ఫార్ములా రాయాలనుకోండి. ఇప్పుడు ఇక్కడ మన జాగ్రత్తగా యూనిట్స్లో చూసుకున్న, దీంట్లో చూసుకున్న మాస్ అనేది లేదు, అంటే కేజీలు కానీ గ్రాములు కానీ అలాంటివి ఏం కనపడతలేదు. సో ఇక్కడ మాస్ అనేది మనకేం లేదు కాబట్టి, మాస్ అనే ఫ్యాక్టర్ లేదు కాబట్టి ఎం పవర్ 0 వేసుకోవాలి. ఇప్పుడు మీటర్ అంటే ఏంటి, అది లెంగ్త్. ఈ లెంగ్త్ ఎంత ఉంది, 1 యూనిట్ ఉంది. ఇక్కడ పవర్ ఏమీ లేకపోతే 1 ఉంది, 1 యూనిట్ ఉంది కాబట్టి ఎల్ పవర్ 1 వేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ అనేది ఏంటంటే టైం ఎంత ఉంది, ఇక్కడ 2 యూనిట్స్ ఉంది. బైలో ఉంది కాబట్టి టీ పవర్ -2 వస్తుంది. సో ఎం పవర్ 0, ఎల్ పవర్ 1, టీ పవర్ -2. ఆర్ అదర్వైజ్ దీన్ని సింపుల్గా పోనీ ఎం తీసేసుకొని నేను ఎల్ పవర్ 1, టీ పవర్ -2 అంత ఎలా రాసినా తప్పేం లేదు, ఇలా అయినా రాస్తారు. ఇంకా ఎలాగంటే ఎం పవర్ 0 = మనకి ఎలాగో మనం చూసుకున్నా సరే 1 కాబట్టి అది తీసివేయచ్చు. నెక్స్ట్ ఇంకొక క్వాంటిటీ రాస్తాను ఇక్కడ. సపోజ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఫోర్స్. ఇక్కడికి మనకి ఎంకేఎస్ యూనిట్స్ కింద తీసుకుంటే, మాస్ వచ్చేసరికి మన కిలోగ్రాములో చెప్తాము, ఇంటూ యాక్సలరేషన్కి ఏంటి మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. సో కేజీ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ అనేది దీనికి యూనిట్ అవుతుంది. సో కేజీ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ అనేది మనకి యూనిట్ వస్తుంది. ఇప్పుడు మనం దీనికి డైమెన్షనల్ ఫార్ములా రాయాలి. డైమెన్షనల్ ఫార్ములాకి మనం రాస్తే ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్. ఇప్పుడు కేజీ అనేది మాస్. ఇక్కడ ఎన్ని ఉన్న కేజీకి పవర్ 1 ఉంది కాబట్టి ఎం పవర్ 1. సో మాస్ ఈజ్ 1 ఇన్ డైమెన్షన్. నెక్స్ట్ ఎం అనేది మీటర్ అనేది లెంగ్త్. ఇది ఈ లెంగ్త్కి పవర్ ఎంత ఉంది, 1 ఉంది కాబట్టి ఎల్ పవర్ 1 రాస్తాం. ఇక్కడ సెకండ్ అనేది టైంకి పవర్ ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది. ఈ 2 అనేది బైలో ఉంది కాబట్టి మనం టీ పవర్ -2 రాయాలి. సో ఇది డైమెన్షనల్ ఫార్ములా, ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఇది.
అది ఏ ఫోర్స్ అయినా కానీ గ్రావిటేషనల్ ఫోర్సా, లేకపోతే మ్యాగ్నెటిక్ ఫోర్సా, లేకపోతే ఎలక్ట్రిక్ ఫోర్సా, వాట్ ఎవర్ ఫోర్స్ ఇట్ మే బీ, డైమెన్షన్ ఫార్ములా షుడ్ బి సేమ్, ఒకే విధంగా ఉంటాయి డైమెన్షన్ ఫార్ములాస్. నెక్స్ట్ ఇప్పుడు పవర్ అనేదానికి రాస్తాను. ఇంకా పవర్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ యాజ్ పవర్. సో వర్క్ బై టైం వేయాలి. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. బై టైం. సపోజ్ నేను ఎంకేఎస్ యూనిట్స్కి రాసాం అనుకోండి. ఇక్కడ ఫోర్స్కి ఏమి వచ్చింది ఆల్రెడీ మనకి కేజీ మీటర్ బై సెకండ్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ డిస్ప్లేస్మెంట్. మళ్ళీ డిస్ప్లేస్మెంట్కి వచ్చేసరికి మనం దేంట్లో చెప్తాం, ఎంకేఎస్ యూనిట్స్లో మీటర్లో చెప్తాం. మీటర్ బై ఇక్కడ టైం అంటే సెకండ్. సో టోటల్గా వచ్చేసరికి కేజీ మీటర్ స్క్వేర్ బై సెకండ్ స్క్వేర్ వచ్చింది. సో దీనికి డైమెన్షనల్ ఫార్ములా రాస్తాను. ఇప్పుడు మాస్ వచ్చేసరికి కేజీ అంటే ఏంటి, మనకి మాస్ అనమాట. కేజీకి పవర్ ఎంత ఉంది, 1 ఉంది ఇక్కడ. సో మాస్ మీద 1 పవరు. ఇక్కడ ఎం అంటే మీటరు. మీటర్ అనేది మన లెంగ్త్ అని చూపిస్తుంది. ఈ లెంగ్త్కి మనకి వచ్చేసరికి పవర్ ఎంత ఉంది, 2 ఉంది కాబట్టి ఇక్కడ L పవర్ 2. ఇక్కడ అంటే ఇక్కడ మీటర్ స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, అది లెంగ్త్కి పవర్ 2. తర్వాత ఇక్కడ సెకండ్ ఇంటూ సెకండ్ క్యూబ్ వస్తుంది. ఇక్కడ సెకండ్ క్యూబ్. ఓకే, ఇక్కడ సెకండ్ క్యూబ్. సెకండ్ అంటే ఏంటిది, ఇక్కడ మనకి టైము. ఈ టైంకి ఇక్కడ పవర్ ఎంత ఉంది, 3 ఉంది. అది బైలో ఉంది కాబట్టి టీ పవర్ -3 వేయాలి. టీ పవర్ -3 ఇట్లాగ వేయాలన్నమాట. ఎం పవర్ 1 L పవర్ 2 టీ పవర్ -3 అనేది మనకి పవర్కి. ఈ విధంగా ఏంటంటే మన డైమెన్షన్ ఫార్ములాస్ అన్నీ కూడా ఇట్లాగా రాసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈ డైమెన్షన్ ఫార్ములా యొక్క యూస్ ఏంటంటే, ఏదైనా సరే మనకి ఒక ఫార్ములాకి ఏదైనా ఇచ్చారనుకోండి, మనకి ఆ ఫార్ములా కరెక్ట్ కాదా, ఒకవేళ ఏదైనా తేడా వస్తుందా ఏంటి అనేది మనం యూజింగ్ ద డైమెన్షన్ ఫార్ములా యూజ్ చేసి మనం చెక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫార్ములా ఇచ్చాం మనం, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్ అనే ఫార్ములా మనం 9th క్లాస్లోనే చదువుకున్నాం. చాలామందికి కొందరు తెలుసు ఈ ఫార్ములా ఉంది. ఇక్కడ ఎస్ అంటేనేమో డిస్ప్లేస్మెంటు, డిస్ప్లేస్మెంట్ అంటే ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది అనేది షార్టెస్ట్ డిస్టెన్స్ అనమాట. అది యూ అంటేనే ఇనీషియల్ వెలాసిటీ, ఫస్ట్లో ఉన్న వెలాసిటీ. ఏ అంటేనే యాక్సిలరేషను. ఇంకా టీ అంటేనే ఏంటంటే టైము. ఇది టైము. ఇప్పుడు ఈ ఫార్ములా మనకేంటంటే కరెక్ట్ కాదా అని వెరిఫై చేయాలి. ఎట్లా చేస్తాను, ఇది వెరిఫై చేసే ముందు మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ ఏమైనా చేయగలిగితే కాస్త వీడియో పాస్ చేసి మీరు ఒకసారి ప్రయత్నించండి. సపోజు ఒక ఏ అనేవాడి దగ్గర 4 యాపిల్స్ ఉన్నాయి. బి అనేవాడి దగ్గర 5 యాపిల్స్ ఉన్నాయి. సి అనేవాడి దగ్గర కూడా 6 యాపిల్స్ ఉన్నాయి. ఇక్కడ ముగ్గురు దగ్గర ఉన్న యాపిల్స్ ఏంటంటే మనం టక్మనే చెప్పేస్తాం. అక్కడ 6, 4, 10, 15 యాపిల్స్ అని చెప్తాం. ఇక్కడ స్పష్టంగా మనకి యాపిల్స్ అని చెప్తున్నాం. 3 యాడ్ చేయగలిగాం, యాపిల్స్ అని చెప్తున్నాం. అదే ఏ అనేవాడి దగ్గర 4 యాపిల్స్, బి అనేవాడి దగ్గర 5 బనానాస్, అదే సి అనేవాడి దగ్గర 6 ఆరెంజెస్. ఇలా ఉన్నాయనుకోండి. ఇప్పుడు యాడ్ చేయమంటే 4 యాపిల్స్, 5 బనానాస్, 6 ఆరెంజెస్ అలాగే చెప్తాం. ఇవన్నీ యాడ్ చేయలేము పర్ఫెక్ట్. ఇక్కడ యాపిల్స్ అని ఒక సింగిల్ క్వాంటిటీ కింద చెప్పలేము. వీటిని ఎందుకు చెప్పలేకపోతున్నాం,
ఇవన్నీ కూడా సేమ్ క్వాంటిటీస్, ఇక్కడ యాపిల్స్ ఇక్కడ యాపిల్స్ ఇక్కడ యాపిల్స్ కాబట్టి అన్నిటిని యాడ్ చేసి మనం సింగిల్ క్వాంటిటీ కింద మనం చెప్పగలిగాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే డిఫరెంట్ క్వాంటిటీస్, ఇవి యాపిల్స్, ఇవి బనానాస్, ఇవి ఆరెంజెస్, మన సింగిల్ క్వాంటిటీస్ కింద మనం అక్కడ చెప్పలేం. సో కనుక ఏంటంటే అంటే సేమ్ టైప్ ఆఫ్ క్వాంటిటీస్ని అయితే మనం యాడ్ చేయగలుగుతాము లేదా సబ్ట్రాక్ట్ చేయగలుగుతాము. అలా కాకుండా మన డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాంటిటీస్ అయితే మనం యాడ్ చేయలేము లేదా సబ్ట్రాక్ట్ చేయలేము. సో అదేవిధంగా ఇక్కడ ఈ ఫార్ములా కింద తీసుకుంటే సేమ్ డైమెన్షనల్ యూనిట్స్ ఉంటేనే ఇవి మనం యాడ్ చేయగలుగుతాము. ఇవి కూడా ఈ మూడు కూడా సేమ్ డైమెన్షనల్ యూనిట్స్ ఉంటేనే ఇవన్నీ కూడా ఈ ఫార్ములా రైట్ అవుతుంది. అంటే ఇవన్నీ యాడ్ చేస్తే మనకి యాపిల్స్ అని ఎలాగ వచ్చినాయో దీనికి సేమ్ డైమెన్షనల్ ఫార్ములా, దీనికి సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉంటేనే ఆ రెండు యాడ్ చేస్తే మళ్ళీ సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఎస్కి వస్తుంది, లేకపోతే అది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇచ్చేసి చూపిస్తాను. ఇప్పుడు ఎస్ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్కి వచ్చేసరికి మనకి ఎంత వస్తుంది? లెంగ్త్లో చూపిస్తాం కాబట్టి ఎల్లో, ఇక్కడ పవర్ 1 ఉంది కాబట్టి పవర్ 1 వస్తుంది. అంటే m పవర్ 0, l పవర్ 1, t పవర్ 0 వస్తుంది. ఇప్పుడు ut వేసామనుకోండి, u అంటేనేమో మనకేమో ఇనిషియల్ వెలాసిటీకి వచ్చేసరికి డైమెన్షన్ ఫార్ములా ఎంత? m పవర్ 0, l పవర్ 1, t పవర్ -1 ఇంటూ ఇక t అంటే టైము. ఈ టైంకి వచ్చేసరికి డైమెన్షన్ ఫార్ములా ఎంత? t పవర్ 1 వస్తుంది, పవర్ 1 ఉంది కాబట్టి. సో ఇదంతా మనకి సింప్లిఫై చేస్తే m పవర్ 0, l పవర్ 1, t పవర్ -1 +1 అంటే m పవర్ 0, l పవర్ 1, t పవర్ 0 వచ్చింది. సేమే వచ్చింది, ఈ రెండు ఈక్వల్ అని. థర్డ్ది కూడా చూద్దాం. ఇందులో కాన్స్టెంట్ది మనం పట్టించుకోక్కర్లేదు, ఇన్ని టైమ్స్ అనేది అది మ్యాగ్నిట్యూడ్ అది. సో at²కి మనం చూడాలి. సో ఇక్కడ at², ఏ అంటే యాక్సలరేషన్కి వచ్చేసరికి మనకి డైమెన్షన్ ఫార్ములా ఏమొచ్చింది? m పవర్ 0, l పవర్ 1, t పవర్ -2 వచ్చింది ఇంటూ ఇక t² కాబట్టి ఇక్కడ టైంకి స్క్వేర్ వేద్దాం. ఇక t అంటే టైము. సో ఇది కానీ మనం చూసుకుంటే m పవర్ 0, l పవర్ 1, t పవర్ -2 +2. సో m పవర్ 0, l పవర్ 1, t పవర్ 0. సో సేమ్ వచ్చింది. సో ఇది కూడా సేమ్ అయింది. సో ఈ విధంగా మూడు కూడా ఈక్వల్గా అయినాయి కాబట్టి ఈ ఫార్ములా ఏంటంటే ఈ క్వాంటిటీస్ అన్ని యాడ్ చేయొచ్చు, మనకి ఇది రైటే అని తెలుస్తుంది. అట్లాగే మనం చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నేను నెక్స్ట్ వీడియోస్లో ఏం చేస్తానంటే ప్రాబ్లమ్స్ అప్లోడ్ చేస్తాను. ఈ మన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఓకే, వీడియోస్ అన్నీ కూడా చివరి వరకు తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా షేర్ చేయండి, ఉపయోగం ఉంటుంది. ఓకే, బాయ్.